హాయ్ మామ. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఈ వీక్లో ఎవరు ఫట్, ఎవరు హిట్, ఎవరు నామినేషన్స్లో ఉన్న 10 మందిలో ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు అన్సేఫ్ జోన్లో ఉన్నారు. శనివారం నాగ్ సారు ఎపిసోడ్ రీక్యాప్లో 100% ఇదే జరగబోతుందా అంటే ఖచ్చితంగా ఇదే జరగబోతుందా మామ. నాగ్ సారు మనకి సాటర్డే వేసే ఎపిసోడ్ అయితే కనుక మనకి బిగ్ బాస్ హౌస్లో ఫ్రైడేనే షూటింగ్ అనేది జరుగుతుంది మామ. 100% ఇదే రా బాబు జరిగిందన్నట్టుగా నేనైతే మీ కళ్ళకి చూపిస్తాను అనమాట. 10 మంది ఉన్నారు కదా, 10 మందిలో 10 మంది ఎవరు సేఫ్ అయ్యారు, దాని తర్వాత 2% ఎవరు వెళ్ళిపోతున్నారో ఎవిక్టెడ్, వాళ్ళ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను మామ. ఖచ్చితంగా చూడండి మామ, మీకైతే కనుక ఆ వీడియో కూడా నచ్చుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంటుంది. సో 4 మెంబర్స్ రిలేటెడ్గా ఒక వీడియో చేశాను మామ. ఈ వీడియో అయితే కనుక నాగ్ సార్ శనివారం 100% ఇలాగే మాట్లాడారు. సో ఎవరు సేఫ్, ఎవరు అన్సేఫ్, ఎందుకు సేఫ్, ఎందుకు అన్సేఫ్, వీళ్ళు నామినేషన్, దాని తర్వాత వీళ్ళైతే కనుక డేంజర్ జోన్లో ఉన్న 1 వీక్లో జరిగిన 6 టాస్కుల్లో టాప్ పొజిషన్లో ఉండి కూడా నామినేషన్స్లో ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పుకోవాలి. ఎగ్జాంపుల్ డీమాన్ పవన్, తను ఆట విధానం కరెక్ట్గా ఉన్న ప్రేక్షకుల యొక్క హృదయాలు గెలిచకపోతే కనుక ఖచ్చితంగా ఆట నుంచి అయితే కనుక ఎవిక్టెడ్ అయిపోతున్నారు అనే క్వశ్చన్ కూడా రైజ్ అయిపోతుంది. ఇప్పుడు నేనైతే కనుక మీకు డీటెయిల్గా కళ్ళకు చూపించినట్టు చెప్తాను మామ. ఎవరు సేఫ్, ఎవరు నాట్ సేఫ్, ఎవరు అన్సేఫ్, ఎవరు సేఫ్ అనేది డీటెయిల్గా చెప్తాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఎంతవరకైనా చేయగలను మామ. వీడియోస్ నాకు కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా. సో నా యొక్క రిక్వెస్ట్ మామ, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, లైక్ కూడా చేసుకోండి. మన తరపు నుంచి లైక్ చేసుకుంటే మీరు ఏంటంటే కనుక వీడియో అనేది కొత్త పర్సన్ చూసి ఏదైతే మన వీడియో ఉందో ఆ యొక్క ఛానల్లో చూసే పర్సన్స్ పెరుగుతారు మామ. సో వేరే వాళ్ళకు కూడా రీచ్ వెళ్తుంది మామ, నా యొక్క రిక్వెస్ట్ అదే. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో నాగ్ సార్ అయితే కనుక కొంతమందికి అయితే కనుక లెక్కలు ఇచ్చి పడేశారంట కనుక. ఫర్ ఎగ్జాంపుల్ సంచాలక్ చేసిన రాముకి, దాని తర్వాత ఇమాన్యుయల్కు గట్టిగా కొన్ని వాటిల దగ్గర అయితే కనుక డోసు పడింది అని చెప్పి క్వశ్చన్ అయితే కనుక రైజ్ అయింది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు ఖచ్చితంగా ఆ రోజు లైవ్ చూస్తే కానీ రీక్యాప్ మనకి తెలుస్తుంది. ఇక్కడ సేఫ్లో ఉన్న వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం మామ. సేఫ్లో భరణి గారు, తనుజ, కళ్యాణ్, దాని తర్వాత రీతు చౌదరి అండ్ శ్రీజ కూడా ఉంది అని చెప్పి అనిపిస్తుంది. సో కొన్ని టాస్కులు రిలేటెడ్గా అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. సో శనివారం ఎపిసోడ్లో దుమ్ము రేపే సాంగ్స్కి నాగ్ సార్ అయితే కనుక అదిరిపోయే కాస్ట్యూమ్స్తో ఎంట్రీ అయితే ఇస్తారు. ఇటు పక్క 2 ఇంగ్లీష్ అమ్మాయిలు, ఇటు పక్క 2 ఇంగ్లీష్ అమ్మాయిలు, లా 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 అని చెప్పి సాంగు అసలు భూలోకంలో మహోదయం అని చెప్పి సాంగ్ అదిరిపోయే సాంగ్ వస్తుంది అనమాట. అయిపోయిన తర్వాత మనకి కొంచెం ఏం జరిగిందో ఫ్రైడే మార్నింగ్ కొంచెం ఆఫ్టర్నూన్ వరకు జరిగింది ఎపిసోడ్ అయితే కనుక వస్తుంది. సో ఇంకా మనం వెళ్ళిపోదాం మన టీవీకి అని చెప్పి మనం అయితే కనుక బిగ్ బాస్ షోలో మన టీవీలో మనం వెళ్ళిపోతాం అనమాట. సో నాగ్ సార్ ఇంకా హాయ్ చెప్పక ముందే హాయ్ సార్ నాగ్ సార్ అని చెప్పి మన వాళ్ళు అయితే కనుక లైన్లో అదిరిపోయే కాస్ట్యూమ్స్తో నిలబడి ఉంటారు. సో ఇక్కడ ఆ రోజు జరిగిన ఎపిసోడ్తోనే మనం అయితే కనుక డిసైడ్ చేసేయచ్చు మ్యాక్సిమం ఎవరు ఎవిక్టెడ్ ఏంటని చెప్పి. 90% కాదు 100% మనం చెప్పేసేయచ్చు మామ. ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే కనుక ఆ రోజు 4, 5 సేఫ్ అని చెప్తారు కదా, వాళ్ళు సేఫ్. రిమైనింగ్ 6 to అంటే 5 మెంబర్స్ అంటే ఇంకా రిమైనింగ్ నేను అనుకోవడం 4 మెంబర్స్ అక్కడ సేఫ్ జోన్లో ఉంచుతారనమాట. ఆ 4 మెంబర్స్ వీళ్ళే అవుతారు. భరణి, తనుజ, కళ్యాణ్, రీతు, దాని తర్వాత శ్రీజ. కానీ వీళ్ళు 4 6 మెంబర్స్ రిమైనింగ్ మెంబర్స్ ఇంకా అలాగే ఉండిపోతారనమాట సస్పెన్స్లో. వీళ్ళు సేఫ్ అవుతారా, ఎవరు ఎవిక్టెడ్ అవుతున్నారు, ఎవరు వీళ్ళలో సేఫ్ అవుతున్నారు అనేది కూడా ఖచ్చితంగా చెప్దాము. అన్సేఫ్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే కనుక డీమాన్ పవన్, దివ్య నిఖిత, దాని తర్వాత ఫ్లోరా, శ్రీజ,
వీళ్ళైతే కనుక ఖచ్చితంగా ఫుల్ డేంజర్ జోన్లో ఉంటారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే కనుక అందరూ ఆట విధానంలో బాగానే ఉంది, బట్ ఆడియన్స్ ఓటింగ్ పరంగా చూసుకుంటే వీళ్ళైతే కనుక పూర్లో ఉన్నారు. ఈసారి అయితే కనుక ఖచ్చితంగా డీమాన్ పవన్ వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కనుక ఆల్రెడీ తనైతే కనుక నామినేషన్స్లో ఉన్నాడు. దాని తర్వాత ఫ్లోరా కూడా ఖచ్చితంగా ప్రతి వీక్ నామినేషన్స్లో వస్తూనే ఉంది. ఈ వీక్ అయితే కనుక డైరెక్ట్ నామినేషన్స్లో తను ఉంది. సో తనకు కూడా ఖచ్చితంగా ఎవిక్టెడ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరే ఖచ్చితంగా 99.9% వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉందని చెప్తే ఎనాలిసిస్ పరంగా చెప్తాను. రేపు ఫైనల్ ఎనాలిసిస్ బేస్ చేసుకొని ఇంకా ఫైనల్ వీళ్ళిద్దర్రా బాబు ఖచ్చితంగా వీళ్ళే ఎవిక్టెడ్ అయిపోతున్నారని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తున్నారు ఫైనల్ ఎనాలిసిస్ వచ్చిన తర్వాత. సో ఎవరు సేఫ్ ఎవరు అన్సేఫ్ అయితే కనుక నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడానికి రీజన్ కూడా అదే. సాటర్డేలో కొంతమంది సెలబ్రిటీస్ కూడా రాబోతున్నారని చెప్పి నాకైతే కనుక చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. సో మూవీ రిలేటెడ్ కూడా కొన్ని ప్రమోషన్స్ జరగబోతున్నాయి. దాని తర్వాత కొన్ని బ్రాండింగ్స్ ప్రమోషన్స్ కూడా ఏమైనా జరగబోతున్నాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీవాళీ కూడా కొన్ని వీక్స్లో రాబోతుంది. దీవాళీ సెలబ్రేషన్స్ కూడా ఏమైనా పెడతారా అనేది క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. సో సాటర్డే మార్నింగ్ అయితే కనుక మనకి ప్రోమోస్ అయితే కనుక రిలీజ్ చేస్తారు. దాని రిలేటెడ్గా చూసి ఆ వీడియోలో కూడా చూసి మనమైతే కనుక కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఏమైనా ఉంటే దాని రిలేటెడ్గా చెప్దాం. ఓకేనా మామ? సో ఇది ఇక్కడ ఎవరు సేఫ్ ఎవరు అన్సేఫ్ అనేది ఇక్కడ మెయిన్ వీడియో యొక్క కంటెంట్ మామ. ఈ వీడియో మీకైతే కనుక నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.